మన జానపదాల ప్రకారం శ్రీరాముడికి ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు. అతని పేరు లవ. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు లవుడిని ఋషి వాల్మీకి అప్పగించి పిల్లవాడిని చూసుకోమని చెప్పి తన స్నానానికి వెళ్ళింది. వాల్మీకి దానికి బదులుగా సరేనన్నట్లు తల ఊపుతూ తన పని తను చేసుకున్నాడు. అప్పుడు లవ తన తల్లిని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. వాల్మీకి తన పని పూర్తయ్యాక చూస్తే పిల్లవాడు కనిపించకపోవడంతో కంగారు పడి ఈ విషయం సీతాదేవికి తెలిస్తే ఏమవుతుందో అని తన మంత్రశక్తితో కుషాగ్రాస్ అంటే సంస్కృతంలో దర్భగడ్డి అని అర్థం దానికి ప్రాణం పోశాడు. సీతాదేవి తిరిగి వచ్చేసరికి ఇద్దరు కవల పిల్లలను చూసి ఆశ్చర్యపడింది. వారిద్దరిని తన పిల్లలుగా పెంచుకుంది అని జానపద కథలలో చెబుతారు. నిజానికి ఈ కథను మన పురాణాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ పూర్వం చదురాని వారికి మన సంస్కృతి మరియు మన ఇతిహాసాలు అర్థమయ్యే విధంగా చెప్పడానికి కొందరు కళాకారులు వీటిని వారికి అనుగుణంగా ఉన్న రీతిలో మార్చి చెప్పేవారు. ఇలా చెప్పిన వాటిని జానపదాలు అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.